ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ సోషల్ మీడియా రోజు రోజుకి దిగజారిపోతుంది. వైసీపీ సోషల్ మీడియాను నడిపే సజ్జల భార్గవ రెడ్డి చేసేది లేక వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక కేవలం ఫేక్ ప్రచారాలను నమ్ముకునే ఈరోజు వాళ్ళు బ్రతుకుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పూర్తిగా దిగజారిపోయిన నేపథ్యంలో చేసేది లేక ఫేక్ వార్తలను సృష్టించి సోషల్ మీడియా అటెన్షన్ని అలాగే ప్రతిపక్షాల అటెన్షన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఒక పచ్చి అబద్ధాన్ని అయితే సృష్టించారు. అదే నారా లోకేష్ అరెస్ట్. సిగ్గు శరం ఉండాలి. ఫేక్ చేసేటప్పుడు కనీసం ఎవడైనా నమ్మేటట్టు ఉండాలి. నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడంట. అమెరికా పోలీసులు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారంట. ఆఖరికి వాళ్ళు ఇండియన్ ఎంబాసీకి సమాచారం కూడా ఇచ్చారట. చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి నారా లోకేష్ని విడిపించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడట అని నిన్న మొత్తం కూడా వైసీపీ సోషల్ మీడియా నిండా ఇదే పోస్టులు. సాధారణంగా ఎవడో ఒకటారా వేసి వదిలేశారనుకోండి, చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ సోషల్ మీడియా నిండా అదే పోస్టులు వేస్తే సాధారణ ప్రజలకు కూడా ఒక అనుమానం కలుగుద్ది. నిజంగానే జరిగిందా ఏంటి, ఎక్కడ చూసిన ఇదే వార్తలు కనపడుతున్నాయండి. పైగా వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి కొన్ని ఆ న్యూస్ ఛానల్స్లో కానివ్వండి లేదా ఫేమస్ పేజీల్లో కానివ్వండి దానికి సంబంధించి మీమ్స్ ఆర్టికల్స్ వేయించటం, ఆ ఆర్టికల్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, ఇది వీళ్ళ పని. ఇటీవల కాలంలో సజ్జల భార్గవ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన తర్వాత పూర్తిగా 2 చేతులు ఎత్తేసాడు నడపలాగా. అసలు సజ్జల భార్గవ రెడ్డి నా సోషల్ మీడియాలో పనిచేసేవాడు ఎవడో దేకడు. అందుకనే కదా గతంలో నేను ఫోన్ చేస్తే మీరు రారా, మీటింగులకు పిలిస్తే రారా, నేనంటే గౌరవం లేదా అని చెప్పి ఆ కాళ్ళ వేళ బట్టి బ్రతిమలాడే పరిస్థితి. చేతగాని ఒక వ్యక్తికి సోషల్ మీడియా అప్ చెప్తే ఏం చేస్తాడు, చేతగాని పనులే చేస్తాడు. వైసీపీ సోషల్ మీడియాను ఎలా నడపాలో తెలియక, తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియక ఈరోజు ప్రతిపక్షాల మీద అబద్ధాలు ప్రచారం చేసి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్కేమో ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి, ఇంకో పక్కేమో వీళ్ళు చేసేది లేక ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు. నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు, అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరిగింది. మరి ఎందుకు అక్కడ జరిగిందని చెప్పి అమెరికాలో అరెస్ట్ అయ్యాడని చెప్పారు. మరి అమెరికాలో అరెస్ట్ అయిన నారా లోకేష్ ఈరోజు ఉదయం పరిగెట్టుకుంటూ వచ్చేసాడా? అమెరికా పోలీసులు వదిలేశారా నారా లోకేష్ని? పైగా వీళ్ళ కల్పితాలు ఎలాగుంటాయి చూడండి, ఎంత దౌర్భాగ్యం అంటే నమ్మేటట్టే యాజ్ ఇట్ ఈజ్గా ఒక సాధారణ వ్యక్తి చదివితే నిజమేనేమోనని నమ్ముతాడు. వచ్చే ఎన్నికల కోసం డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడంట. ఈ సమయంలో దొరికిపోయాడంట. అక్కడ ఇండియాకి డబ్బులు తీసుకురావాలంటే నారా లోకేష్ వెళ్ళాలా? అమెరికా నుంచి ఇండియా డబ్బులు తీసుకురావాలంటే నారా లోకేష్ వెళ్ళాలా? ఎంత సిల్లీ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇది వైసీపీ దిగజారుడు బ్రతుకు. వాళ్ళు ఎంత దిగజారి బ్రతుకుతారు అనేది మీకు ఆధారాలతో సహా చూపిస్తా చూడండి ఒకసారి. ఇంటూరి రవికిరణ్ వైసీపీ సోషల్ మీడియాలో పేటీఎం చిల్లర కోసం పనిచేసే పేటీఎం కుక్కల్లో వీడు కూడా ఒకడు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా టీడీపీ మహిళా నేతల ఫోటోలు మార్పింగ్ చేసిన కేసులో జైల్లో పెట్టి మక్కిలు కూడా ఎరగొట్టారు. అప్పట్లో ఫేక్ చేయటం వేరు, మార్పింగ్ చేయటం వేరు. అశ్లీల ఫోటోలకి తీసుకెళ్ళిపోయి టీడీపీ నేతలు తలకాయలు పెట్టడం, టీడీపీ మహిళా నేతలకు తలకాయలు పెట్టడం, వాటిని తీసుకొచ్చి టీడీపీ నేతలు ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ పట్టుబడ్డారని చెప్పి ప్రచారం చేయటం, ఇలా చేసినందుకు గాను తీసుకెళ్లి జైల్లో పెట్టి వాయుకొట్టు వదిలిపెట్టారు. అయినా కానీ సిగ్గు రాలేదు. ఇక వైసీపీ వచ్చిన తర్వాత ఇక పేటీఎం చిల్లర లేకపోతే మరి వాళ్ళ బ్రతుకులు జరగవు. ఆ పేటీఎం చిల్లర కొక్కుర్తుపడి ఇదిగో ఎలాంటి ప్రకటనలు చేస్తున్నాడు. త్వరలో బ్రాహ్మణి అమెరికాలో నిజం గెలవాలి ప్రోగ్రాం అంట. తన భర్త అరెస్టుకు నిరసనగా బ్రాహ్మణి అమెరికాలో నిజం గెలవాలి ప్రోగ్రాం అంట అని ఇది ఇక్కడ teluguspot.com అని ఒక దాంట్లో వచ్చినట్టుగా ఒక వార్తను తీసుకొచ్చి ఇక్కడ వేశారు. మరి ఈ వార్త వేసిన వాడి మీద లీగల్గా చర్యలు తీసుకోవాలా? ఆ teluguspot.comలో వచ్చిన వార్త నిజమైతే ఆ వార్త రాసిన వాడి మీద దాని మీద లీగల్గా చర్యలు తీసుకోవాలా? ఎందుకంటే ఇది ఒక పచ్చి అబద్ధం వేసి ఇగో చూడండి, అందుకనే ఎందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో జైల్లో పెట్టి మక్కిలేర కొట్టారని మీకు అనుమానం వస్తే ఇదిగో ఈ విధంగా మార్పింగ్లు చేస్తాడు, ఫోటోల్ని మార్పింగ్లు చేస్తాడు. మహిళా ఫోటోలు మరీ నీచంగా ఘోరంగా మార్పింగ్ చేస్తాడు ఇంటూరి రవికిరణ్. వీడికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఒత్తాసు పలకటం. గతంలో వీడు అరెస్ట్ అయినప్పుడు విజయసాయిరెడ్డి జైలుకి వెళ్ళి తీసుకొచ్చాడు. ఇలాంటి నీచుల్ని వైసీపీ పెంచి పోషిస్తుంది. సజ్జల భార్గవ రెడ్డి ఇలాంటి వాడికి పేటీఎం చిల్లరిచ్చి ఇదిగో ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తారు. ఇదంతా కూడా ఒక స్క్రిప్టు, ప్రశాంత్ కిషోర్ స్క్రిప్టు. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటి వేదవులు చాలామంది ఉన్నారు. ఇదిగో జగన్ పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ జగన్ పేరు పెట్టుకున్నప్పుడే అర్థం చేసుకోవాలా వీళ్ళు చెప్పేయన్నీ ఫేక్లే, అందులో ఏమాత్రం నిజం ఉండదు. ఇక్కడ చూడండి, అమెరికా పోలీసులు ఎవడో వైఎస్ జగన్ ట్రెండ్స్ అంట. అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్ అంట. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న నారా లోకేష్ అంట. ప్రస్తుతం అమెరికా పోలీసుల ఆధీనంలో నారా లోకేష్ అంట. దానికి ఇదిగో ఇందా మనం చెప్పుకున్న teluguspot.comలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని ఇది ఇక్కడ పెట్టారు. అసలు ఈ ఆర్టికల్ రాయించిందే వైసీపీ వాళ్ళు. ఆడు వైసీపీ కుక్క, వెబ్సైటే వైసీపీ కుక్కది. అందుకే
అందుకనే ఇలాంటి వార్తలు రాసి ఆధారాలు లేని నిరాధార ఆరోపణలు రాసి కనీసం హైదరాబాద్లో ఉన్న వ్యక్తి అమెరికాలో అరెస్ట్ అయ్యాడని రాయడానికి సిగ్గుండాలి కదా. మరి ఇలాంటి వాటి మీద తెలుగుదేశం పార్టీ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఇలాంటి మరిన్ని పెరిగిపోతాయి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ teluguspot.com మీద వచ్చిన వార్త నిజమైతే వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. అది రాసింది ఎవరు, ఆర్టికల్ రాసింది ఎవరు, పబ్లిష్ చేసింది ఎవరు, వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. లీగల్ చర్యలు తీసుకోకపోతే సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇదిగో ఈ విధంగా సిగ్గుసేరం వదిలేసి విచ్చలవిడిగా చేస్తుంటారు. ఇది ఇక్కడ చూడండి లోకేష్ గురించి, ఇక్కడ కూడా అదే teluguspot.comలో వచ్చిన ఒక వార్త. అమెరికాలో పోలీసు అదుపులో లోకేష్ రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించి నిధులు సమకూర్చుకునే నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ టీముకు పట్టుపడ్డ లోకేష్ అంట. అక్కడ ఎన్ఫోర్స్మెంట్ టీముకు పట్టుపడ్డాడంట, అది కూడా వచ్చే ఎన్నికలకు నిధుల కోసం వెళ్ళి. ప్రస్తుతం అమెరికా పోలీసుల ఆధీనంలో లోకేష్ ఇండియన్ ఎంబాసీకి సమాచారం అందించిన అమెరికా పోలీసులు. మరి అమెరికా పోలీసులు ఇండియన్ ఎంబాసీకి హైదరాబాద్లో ఉన్న లోకేష్ మీద ఎప్పుడు సమాచారం అందించారో మనకు తెలీదు. వీళ్ళు ఫేకులు చూడండి ఎంత పకడ్బందీగా చేస్తారో. మళ్ళీ ఇక్కడ జైలు ఊసలో ఉన్నట్టుగా జైలు ఒక బొమ్మ, జైల్లోనే ఉన్నట్టుగా ఒక బొమ్మ. లోకేష్ని బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న లోకేష్ని అమెరికాలో ఉన్నాడని సృష్టించి, అమెరికాలో అరెస్ట్ అయ్యాడని సృష్టించి, దానికి మరికొద్దిగా అంటే మసిపూసి మారేడికాయ చేసిపోతే ప్రజలు నమ్మరు కదా. అందుకని వచ్చే ఎన్నికలకు డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇండియన్ ఎంబాసీకి ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. ఇండియన్ ఎంబాసీ మరి చెప్పలేదే బయటకు ఓపెన్గా ఫలానా వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అమెరికాలో అని చెప్పలేదే ఇండియన్ ఎంబాసీ. ఇవన్నీ కేవలం కల్పితాలు. ఇలాగా దిగజారిపోయి బ్రతుకుతుంది వైసీపీ సోషల్ మీడియా. ఇది కూడా చూడండి, ఇల్లంతా ఒక మూట, ఇదంతా దొంగల మూట, వైసీపీ ఫేక్ మూట. జగన్ స్క్వాడ్ అంట. ఏం స్క్వాడు? ఫేక్ స్క్వాడు. జగన్ స్క్వాడ్ అంటే ఫేక్ స్క్వాడ్. బ్రేకింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ కాపీ చేస్తారు, ఇక్కడ పోస్ట్ చేస్తారు. అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్, అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న నారా లోకేష్ అని ఇగో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రస్తుతం అమెరికా పోలీసుల అధీనంలో ఉన్నాడని చెప్పి ఒక వార్త. అంటే ఎంత దిగజారిపోయి బ్రతకాలా? ₹5 పేటీఎం చిల్లర కోసం వీళ్ళు దిగజారిపోయారు. సరే, మరి సజ్జల భార్గవరెడ్డి ఎంత దిగజారిపోవాలా? మరి ఎంత నీచానికి ఒడిగట్టాలా? ఎంత మీ చేతగాంతనం అయితే, ఎంత జగన్మోహన్ రెడ్డి దద్దమ్మ అయితే దాన్ని కప్పిపుచ్చడం కోసం లోకేష్ లాంటి వ్యక్తి పేరు చెబితేనే కానీ సోషల్ మీడియా కానీ రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ అటెన్షన్ డైవర్ట్ అవ్వదు. ఆ విషయం ఒప్పుకున్నావు కదా. లోకేష్కి ఆ క్యాపబిలిటీ ఉందని ఒప్పుకున్నావు కదా. ఒక లోకేష్ అనే ఒక వ్యక్తి పేరు బయటకు వస్తే మొత్తం స్టేట్ అటెన్షన్ మొత్తం కూడా లోకేష్ వైపు తిరుగుతుందని చెప్పి ఒప్పుకున్నట్టే నువ్వు. ఎందుకంటే ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తికి ఉన్న పవర్ఫుల్ అలాంటిది. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ని, లోకేష్ లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసావంటే వాళ్ళు రాష్ట్రాన్ని ఒక షేపులో తీసుకురాగల వ్యక్తులు. ఆ రాష్ట్రాన్ని వాళ్ళ మీద ఒక వార్త వస్తే రాష్ట్రం మొత్తం కూడా అలజడి సృష్టించబడద్దని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. మరి నారా లోకేష్ ఎక్కడున్నాడు? చాలామందికి అనుమానం. ఎక్కడున్నాడు నారా లోకేష్? హైదరాబాద్లో తన నివాసంలో ఉన్నాడు. హైదరాబాద్లో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి అమెరికాలో అరెస్ట్ అయ్యాడని చెప్పి, అంటే నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయితే ఇండియా పోలీసులు అక్కడికి వెళ్ళారా? లేకపోతే అరెస్ట్ చేసిన నారా లోకేష్ని అమెరికా పోలీసులు ఫ్లాగ్ హాస్టింగ్ చేయించారా? మరి ఏం సమాధానం చెప్తారు? మీరు చేసిన ఫేక్కి అసలు ఎక్కడి దాకా కూడా అక్కర్లేదు. నిన్నే వైసీపీకి చెందినటువంటి భరత్ రెడ్డి అనే వ్యక్తి స్విమ్స్ కాలేజ్ అధినేత అన్నారు. ఆ వ్యక్తి ఆల్రెడీ నారా లోకేష్ని కలిసి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తారు, వాళ్ళ నేతలు వెళ్ళి తిరిగి నారా లోకేష్నే కలిసి వాళ్ళు పార్టీలో చేరతారు. నారా లోకేష్ని భరత్ రెడ్డి అమెరికా వెళ్ళి గెలిచాడా? అమెరికాలో చేరాడు వెళ్ళి పోలీసుల అదుపులో నారా లోకేష్తో. మరి ఇంత నీచానికి దిగజారిపోయారు. మరి నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడని స్పష్టమైంది కదా. మరి ఏం చెప్తారు ఇప్పుడు సమాధానం? నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడని స్పష్టం కదా. మరి ఏం చెప్తారు? ఇంత నీచానికి ఒడిగట్టిన సజ్జల భార్గవరెడ్డి ఏం చెప్తారు? సరే, అలాంటే పేటీఎం చిల్లర కోసం ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళని మనం ఏం అనలేము, ఎందుకంటే బ్రతుకు తెరువు వాళ్ళకి. ఇలా పేటీఎం చిల్లర మీద ఆధారపడి బ్రతకపోతే వాళ్ళకి బ్రతుకు తెరువు ఉండదు. ఎందుకంటే వాళ్ళకు సోమరపోతులు లాంటి వాళ్ళు, బయట ఏమీ పని చేయలేరు. ఇలాగా వైసీపీ సోషల్ మీడియాలో ఉండి వాళ్ళు ఇచ్చిన పోస్టులు పోస్ట్ చేస్తే ఒక 5-10 వస్తే, వారానికి 2-3 వేలు వస్తే ఎలాగో గడిపేస్తుంటారు. అలాగా తాగి తందనాలాడి గడిపేస్తుంటారు. అలాంటి వారిని వాడుకుంటుంది ఎవరో? అలాంటి సోమరపోతులందరినీ కూడా సోషల్ మీడియాలో తెచ్చి వాడుకునేది ఎవరు? సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆడికి సోషల్ మీడియాని నడపడం చేత కాదు. అసలు సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డిని దేకేవాడే లేడు. నడపడం చేతగాక ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వైసీపీ దిగజారిపోయి బ్రతుకుతుంది అనటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. గతంలో కూడా ఇలాంటి ఫేక్లే చేసి బ్రతికారు. పింక్ డైమండ్ అన్నారు, కమడి ఎస్పీలు అన్నారు, వివేక హత్య అన్నారు, లేకపోతే డేటా చోరీ అన్నారు. అన్నీ ఫేకే.
ఇప్పుడు అలాంటి ఫేకులు చేయలేరు, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. మళ్ళీ అలాంటి ఫేకులు చేస్తే అధికారంలో ఉంది మీరే కదా అని చెంపలు పగల కొడతారని చెప్పి ఇప్పుడు ఈ రకంగా ఫేకులు చేసి తప్పించుకునే ప్రయత్నం. ప్రధానంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు, జగన్ మా కుటుంబాన్ని నిలువునా చీల్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అవి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద డ్యామేజ్ చేశాయి. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, దాని నుంచి ఆ వార్తను డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఆడుతున్న డ్రామా ఈ ఫేక్ న్యూస్. నారా లోకేష్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు. ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేశాడు రిపబ్లిక్ డే సందర్భంగా. సో వైసీపీ ఎంత దిగజారిపోయి బ్రతుకుతుందనేది ఎవరికైనా తెలియకపోతే ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది. ప్రజలు ఎప్పటికైనా ఇలాంటి ఒక వార్తనే, అసలు హైదరాబాద్లో ఉన్న వ్యక్తినే అమెరికాలో అరెస్ట్ అయ్యాడని చెప్పి అంత పకడ్బందీగా ఫేక్ చేశారు అంటే ఇక చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఒక లెక్క, కళ్ళ ముందు కనపడేదాన్ని వాళ్ళు ఫేక్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజలు వైసీపీ సోషల్ మీడియా ఫేక్ల నుంచి అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ వచ్చిన తలనొప్పి ఏంటంటే అది నిజమో కాదో తెలియదు, తెలిసేలోపు ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ప్రజలు 1-2 సార్లు చెక్ చేసుకోండి. వైసీపీ పార్టీ నుంచి ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే అందులో డేట్ తప్ప మిగతాదైనా అబద్ధమే. ఆ ఒక డేట్ సాక్షి పేపర్ అయినా సరే అందులో వచ్చే డేట్ తప్ప మిగతా అన్ని పచ్చి అబద్ధాలే. మీరు అవి నమ్మారంటే నిలువున మోసపోతారు. 2019లో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుద్ది. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండండి. వైసీపీ సోషల్ మీడియా ఫేక్లను తిప్పికొట్టండి.